కంచే చేను మేసింది అనే సామెత మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు బహుశా. కానీ కొన్ని సందర్భాల్లో అది సామెతే కాదు, నిజ రూపం కూడా దాలుస్తూ ఉంటుంది, నిజంగా జరుగుతూ ఉంటుంది కూడా. ఇక్కడ దొంగల్ని పట్టుకోవాల్సినటువంటి పోలీస్ ఆయనే దొంగగా మారిపోయి ఏకంగా తన గనునే తాకట్టు పెట్టేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అయితే బెట్టింగ్ ఆ అప్పులు ఊబిలో చిక్కుకున్నటువంటి ఆ సదరు ఎస్ఐ ఆ అప్పుల్ని తీర్చేందుకు అడ్డదారులు తొక్కడమే కాకుండా తన గన్ని కూడా, తన సర్వీస్ గన్ని కూడా తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎస్ఐ భానుప్రకాష్ తన సర్వీస్ గన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నాడు ఆయన. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఈ భాను, సో ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా కూడా ఉన్నారట. అయితే ఎస్ఐ భానుప్రకాష్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో తను 2025 జనవరిలో ఒక క్రైమ్లో బంగారాన్ని రికవర్ చేసుకున్నాడట. ఒక చోరీ కేసులో బంగారాన్ని రికవరీ చేసుకున్నాడు. అయితే ఆ రికవరీని చూపించలేదట ఎక్కడ కూడా. రికవరీ చూపించకుండా ఆ బంగారాన్ని అమ్ముకోవడంతో పాటుగా ఇటు తన సర్వీస్ గన్ని కూడా తాకట్టు పెట్టేశాడట. సో కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్ల్లో ఆయన సైతం బెట్టింగ్ యాప్ల్లో పార్టిసిపేట్ చేసి అప్పుల ఊబిలో కూరుకున్నాడంట. సో ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చేసిన నిర్వాహకం చూస్తూ ఉంటే ఇందాక నేను చెప్పిన సామెత యాజ్ ఇట్ ఈజ్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తలేదా? కంచే చేను మేసింది, దొంగలను పట్టుకోవాల్సిన ఆయన దొంగగా మారిపోయాడు. దొంగగా మారిపోయి చోరీలో దొరికినటువంటి ఆ బంగారాన్ని అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్లో ఊబిలో కూరుకుపోయి అప్పుల పాలు కావడంతో సర్వీస్ గన్ను సైతం ఆ బంగారంతో పాటుగా తాకట్టు పెట్టేశాడు. జనవరిలో ఈ సంఘటన జరిగితే చాలా ఆలస్యంగా, ఇప్పుడు నవంబర్ ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్, నిజంగా తన తోటి పోలీస్ అధికారులు లేకపోతే పై స్థాయి అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండుంటారు. అయితే అప్పటి నుంచి గన్ మిస్ అయింది అని రకంగా చెప్తూ ఉంటే మళ్ళీ ఆఖరికి వస్తే 10 నెలల తర్వాత ఇప్పుడు పోలీసుల విచారణకు వచ్చింది. అయితే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. పవన్, సో ఏంటి దొంగలు పట్టుకోవాల్సిన ఆయనే దొంగగా మారిపోయాడు, గన్ని సర్వీస్ గన్ని తాకట్టు పెట్టడం ఏంటి, ఒక చోరీ కేసులో వచ్చినటువంటి బంగారాన్ని కూడా అమ్మేసుకోవడం ఏంటి? సో జనవరిలో జరిగిన సంఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. 10 నెలల తర్వాత ఇప్పుడు ఆయన విచారిస్తున్నారు పోలీసులు. ఎస్ మనోజ్, పోలీస్ వ్యవస్థకే కలంకం తెచ్చాడు భానుప్రకాష్. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు ఎస్ఐగా సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్ ఏదైతే ఒక దొంగతనం చోరీ కేసులో డిటెక్టివ్ ఏజెంట్గా డిటెక్టివ్ క్రైమ్ బ్రాంచ్లో ఉన్న ఆయన ఒక రికవరీ కేసులో ఉండాల్సిన బాధితులు ఉండి ఆ బంగారాన్ని రికవరీ చేయాల్సింది పోయి రికవరీ చేసిన తర్వాత ఆ సొత్తుని అమ్మేసుకొని ఆ తర్వాత తన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా కొన్ని కోణాలు చూపించుకుంటూ తన సొంత రివాల్వర్ ఆత్మరక్షణ కోసం ఇచ్చిన 9mm రివాల్వర్ను కూడా అమ్మేసుకున్నాడనే ప్రచారంతో ఎస్ఐ భానుప్రకాష్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఎస్ఐకి కేటాయించిన పిస్తోళ్లు దొరకపోవడంతో పోలీసులు ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎస్ఐ భానుప్రకాష్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. రివాల్వర్ను రాయలసీమలోని ఓ ముఠాకు అమ్మేశాడనే అనుమానాలు కూడా ఇప్పుడు పోలీస్ శాఖలో చక్కర్లు కొడతా ఉన్నాయి. పిస్టల్ మిస్సింగ్ మిస్టరీ ఛేదించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ప్రస్తుతం రంగంలోకి దిగడం జరిగింది. ఈ భానుప్రకాష్ ఎవరైతే ఉన్నాడో 2020 బ్యాచ్కు చెందిన భానుప్రకాష్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొన్ని ఠాణాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అంబర్పేట పిఎస్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. ఇటీవల పిఎస్లో నమోదైన 4 తులాలు సుమారు 4 నుంచి 5 తులాల బంగారం చోరీ కేసులో దర్యాప్తు చేపట్టగా బంగారాన్ని రికవరీ కూడా అతను చేయడం జరిగింది. కానీ ఆ బంగారాన్ని బాధితులకు ఇవ్వకుండా వారి బంగారాన్ని వారికి అప్పగిస్తానని చెప్పి వారితో లోక్ అదాలత్ కేసును క్లోజ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా భానుప్రకాష్ని దానిని అమ్మేసుకున్నాడు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో అతడి మీద కేసు కూడా నమోదు చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత సస్పెండ్ అయిన తర్వాత ఎస్ఐ భానుప్రకాష్ ఇటీవల అంబర్పేట పిఎస్కు అయితే బదిలీ అవడం జరిగింది. తనకు ఏపీలో గ్రూప్ 2లో ఉద్యోగం వచ్చింది, ఇక తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అక్కడే ఉద్యోగం చేస్తానని తోటి ఉద్యోగులతో కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. స్టేషన్లో తన వస్తువులను తీసుకోవడానికి వచ్చానని నమ్మించగా ఆ తర్వాత స్టేషన్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్ళి తన డ్రాలో పెట్టిన 9mm పిస్టల్ కనపడం లేదు, కొంచెం సీసీటీవీ కెమెరాలు చూడాలంటే కూడా ఆయన వినయంగా నటిస్తూ అడగడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు సమక్షంలో డ్రాను తీసి వెతకగా కేవలం బుల్లెట్లు మాత్రమే దొరికాయని, కానీ పిస్టల్ కనిపించలేదు. దీంతో ఎస్ఐ భానుప్రకాష్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్న సమయంలో సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు భానుప్రకాష్ రికవరీ చేసిన 4 తులాల సుమారు 4 నుంచి 5 తులాల బంగారం ఆభరణాలు డ్రాలోనే పెట్టి ఆ తర్వాత వాటిని
తీసుకెళ్ళినట్లు కూడా ఒక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమవడం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్ఐగా జాయిన్ అయిన భానుప్రకాష్ ఏ రోజు కూడా సరిగ్గా డ్యూటీ చేయలేదని తెలిసింది. ఎప్పుడు లీవ్ పెడుతూ తాను గ్రూప్ 1, 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని, డ్యూటీకి తక్కువగా వచ్చేవాడినని విచారణలో కూడా తేలడం జరిగింది. ఈ సందర్భంలో అతను బెట్టింగ్ మాయలో పడి సుమారుగా దాదాపు 70 నుంచి 80 లక్షల వరకు కూడా పోగొట్టుకున్నాడని కూడా విచారణలో తేలుతా ఉంది. చేసిన అప్పును తీర్చేందుకు భానుప్రకాష్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడని, అడ్డంగా దొరికిపోయాడని సమాచారం అయితే అందుతా ఉంది. తనకు కేటాయించిన రివాల్వర్ను రాయలసీమ ముఠాకు అమ్మాడా లేక ఇతర క్రిమినల్స్ విక్రయించాడా అనే విషయంలో దర్యాప్తు ఈ బంగారానికి సంబంధించి ఎప్పుడు రికవరీ చేశాడు, సస్పెన్షన్ కి ఎప్పుడు గురయ్యారు, సస్పెన్షన్ అయ్యే సమయంలో ఆయన దగ్గర నుండి ఆ వెపన్స్ ని తీసుకోలేదా పోలీసులు? సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు అడగలేకపోయారా రివాల్వర్ ని, లేకపోతే ఆయనకి ఇచ్చినటువంటి ఇతరత్ర ఫెసిలిటీస్ ని పోలీసులు తిరిగి తీసుకోలేదా? జస్ట్ ఏదైతే ప్రజెంట్ హైదరాబాద్లో వేరే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేటప్పుడు అక్కడ వేరే కేసులో సస్పెండ్ అయిన తర్వాత అమర్పేట పోలీస్ స్టేషన్కి అయితే అతను ఇక్కడ బదిలీ అవ్వడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి విధులు నిర్వహించడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కూడా అతని క్రిమినల్ బుద్ధి మాత్రం మారలేదు. ఆ గ్రూప్ 1, 2 పరీక్షలు ప్రిపేర్ అవుతుందని చెప్పి వరుసగా సెలవులు పెడుతూ ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఈ ఖాళీ సమయంలో ఈ బెట్టింగ్ భూతానికి అలవాటు పడ్డాడు. సో ఒక బంగారం కేసులో ఆ బంగారం రికవరీ చేసినా కూడా ఇవ్వకుండా తన అవసరాలకైతే వాడుకున్నాడు. ఈ నెల నవంబర్లో ఆడిటింగ్ ఉండగా ఆడిటింగ్లో తన రికవరీ చేసిన వస్తువులు అవన్నీ చూపించాల్సి ఉండగా ఇతను ఏది కూడా చూపించలేదు. పాత కేసులు ఇవన్నీ తోడగా నువ్వు బంగారాన్ని కేసు క్లోజ్ చేస్తావు, మరి బంగారం రికవరీ ఏమైందంటే దాని గురించి స్పష్టత లేదు. రివాల్వర్ అడిగితే కేవలం బుల్లెట్లే ఉన్నాయి. ఏదడినా కూడా పొందలేని సమాధానం అయితే చెప్పడం జరిగింది. నవంబర్లో ఉన్న ఆడిటింగ్లో ప్రతి ఒక్క పోలీసు గతంలో ఎక్కడి టాలలో పనిచేస్తూ ఉండేవాడు, అక్కడ సస్పెన్షన్ గురవడం గల కారణం ఏంటి అంటే ఇక్కడ గన్ అమ్మేసుకున్నాడంటే ఇంకక్కడ ఏమమ్మేశాడు, పోలీసులకు సంబంధించినటువంటి అసెట్స్ ఏమైనా అమ్మేశాడా, లేకపోతే ఏం జరిగింది, గతంలో సస్పెన్షన్ గురవడం గల కారణం ఏంటి, దాని ట్రాక్ రికార్డ్ ఏంటి? ప్రస్తుతానికి అయితే ఆ విషయాలు పోలీసులు కొంచెం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తూ ఉంది. ఆ గతంలో చేసిన పోలీస్ స్టేషన్ వివరాలు కానీ అక్కడ జరిగిన ఇష్యూని కానీ పోలీసులు కొంచెం దాచిపెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు వీరు సామరస్యంగా పరిష్కరిస్తూ ఉన్నారు. కోర్టు దాకా కేసు వెళ్లకుండా ఇక్కడే వారిని కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఆ పిస్టోల్ రికవరీ అయ్యేంత వరకు కూడా వీరి కస్టడీలోనే అతను ఉంచుకొని ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. గతంలో జరిగిన నేర చరిత్రను మొత్తం కూడా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏపీలో నేను గ్రూప్ 2 పరీక్షలకు సెలెక్ట్ అయ్యాను, వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్లే లోపు ఈ గ్యాప్లో బెట్టింగ్ భూతానికి అలవాటు పడి ఇదంతా కూడా చేయడం జరిగింది. పాత రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు తిరిగేస్తూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు అతన్ని ముమ్మరంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రివాల్వర్ రికవరీ అయ్యే వరకు కూడా పోలీసులు ఈ కేసుని వదిలిపెట్టలేరు. ఎందుకంటే అతను ఆల్రెడీ బెట్టింగ్ భూతానికి అలవాటు పడ్డాడు. ఎన్నిసార్లు డబ్బులు వచ్చినా కూడా దీనికి అలవాటు పడ్డాడు. జనరల్ గా పోలీసులు రాయలసీమ హైదరాబాద్ సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు గతంలో ఆయన పోలీస్ క్యాడర్ లేరు, నాన్ యూనిఫామ్ జాబ్ లో ఆర్టీసీ ఎండీగా పనిచేసినప్పటికీ బెట్టింగ్ దానిపైన చాలా విరోచితమైనటువంటి పోరాటాన్ని ఒక రకంగా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, లేకపోతే అరెస్ట్ చేయాలని కేసులు ఇవ్వడంలో ఇలా రకరకాలుగా ఆయన ఫైట్ చేశారు. హైదరాబాద్ సిపిగా పనిచేసిన క్రమంలో సివి ఆనంద్ కూడా ఇదేటువంటి పోరాటాన్ని చూపించారు. పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున యాక్షన్లోకి దిగింది. కానీ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్థాయినటువంటి భానుప్రకాష్ ఎందుకు ఇంత బెట్టింగ్ యాప్లో ఆయన ఊబిలో పడడం ఏంటి, బెట్టింగ్ యాప్లకి ఆయన్నే లోపడడం ఏంటి, దాని ద్వారా ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు, ఆయన ఏ బెట్టింగ్ యాప్ ద్వారా ఆయన డబ్బులు సంపాదించాలనుకొని యాప్ డౌన్లోడ్ చేసి ఉపయోగించాడు? ప్రస్తుతానికైతే ప్రాథమిక విచారణ అయితే చేపడతా ఉన్నారు పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది. అంటూ అతనిపై పూర్తి ఆధారాలు ఫస్ట్ నుంచి అతను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ట్రాక్ రికార్డ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఇయర్లో జరిగిన ఆడిటింగ్ టెస్ట్ మొత్తం అయితే ట్రాక్ రికార్డ్ బయట తీస్తేనే ఇన్ని కేసులు బయటపడ్డాయి. గతం నుంచి స్టార్టింగ్ నుంచి బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎన్ని కేసులు ఇతనిపై నమోదయ్యాయి ఉన్నాయి, ఏవేవి విషయాల్లో ఇతను ఎన్ని కేసులు సాల్వ్ చేశాడు అనే దానిపై అయితే పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సుమారుగా 70 నుంచి 80 లక్షలు ఆ బెట్టింగ్ యాప్లోనే ఇన్వెస్ట్ చేసి పోగొట్టాడంటే ఎంత కేసులలో వచ్చిన రికవరీ మనీ కానీ మిగతా ఎన్ని విషయాల్లో ఇతను లావాదేవీలు జరిపాడని దానిపై పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రివాల్వర్ దొరికిన తర్వాతే అధికారులు మీడియా ముందుకు వచ్చి అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. భానుప్రకాష్ అమర్పేట పోలీసుల కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న ప్రస్తుతానికైతే అతన్ని సస్పెండ్ ఆర్డర్లో పెట్టి చూస్తూ ఉన్నారు. అతన్ని గన్ రికవరీ అయ్యేంత వరకు పోలీసులకైతే ప్రస్తుతానికి ఏ సమాచారం ఇంకా ఇవ్వలేదు. భానుప్రకాష్ ఎవరికి ఆ గన్ను ఎవరికి ఇచ్చాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అది ముఠాకు చెందిందా లేకపోతే ఎవరైనా ఆ మాఫియాకి కానీ ఏదైనా హైదరాబాద్ మాఫియా కానీ బయట వారికి ఎవరైనా అమ్మారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఆ మెయిన్గా రివాల్వర్ని రికవర్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మనోజ్, థ్యాంక్ యూ పవన్. సో దొంగ అన్న చందంగా దొంగల్ని పట్టుకోవాల్సినటువంటి పోలీసులే దొంగగా మారిపోయి ఏకంగా పిస్తోల్ని అమ్మేసుకున్నారట.
బెట్టింగ్ యాప్లో 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నటువంటి ఈ సదరు ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ పోలీస్ అధికారి డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎస్ఐ భాను ప్రకాష్ డైరెక్ట్గా తన పిస్తోల్ అమ్మేసుకున్నాడు. అయితే ఆయన జనవరిలో ఒక క్రైమ్ కేసు సంబంధించిన దాంట్లో బంగారాన్ని రికవరీ చేశాడు. సుమారుగా 4-5 తులాలు, ఎంతకంటే ఎక్కువగానే, బహుశా ఇంకా ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ మనకు తెలియదు. బట్ ఆ బంగారాన్ని రికవరీ చేసుకున్న తర్వాత బంగారాన్ని ఏకంగా బంగారాన్ని అమ్మేయడంతో పాటుగా అక్కడ రికవర్ చేసి బాధితులకు ఇవ్వలేదు, దాన్ని పోలీస్ స్టేషన్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు, డైరెక్ట్గా అమ్మేసుకున్నాడు. దాంతో పాటుగా తన గన్ని కూడా రాయలసీమకు సంబంధించిన కొంతమంది ముఠా వ్యక్తులకి ఆ గన్ని అమ్మేసుకున్నాడంట. కారణం, ఆ డబ్బుల్ని మొత్తాన్ని ఉపయోగించి తన బెట్టింగ్ యాప్లో ఊబిలో పడిపోయి అప్పులో కూరుకుపోయాడు కదా, ఆ అప్పులను తీర్చాలనుకున్నాడట. గన్ను అమ్మేసుకోవడం ఏంటి? గన్ను మీకు ఇచ్చింది ఆత్మరక్షణ కోసం, లేదంటే పబ్లిక్లో ఏదైనా న్యూసెన్స్ క్రియేషన్లో, లేకపోతే ఒక రకంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం మాత్రమే ఆ గన్ను ఉపయోగించమని చెప్పి మీకు ఇస్తూ ఉంటారు. సో అటువంటి దాన్ని డైరెక్ట్గా అమ్మేసుకున్నాడంటే ఇక ఈ పోలీస్ అధికారి గతంలో పనిచేసిన ఠాణాల్లో ఎన్నెన్ని దుర్మార్గాలకు పాల్పడ్డాడో, ఎంత నీచ నికృష్టమైనటువంటి పనులకు పాల్పడ్డాడో చూడాలి మరి. సో ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ఈ భానుప్రకాష్ని. సో భానుప్రకాష్ నిర్వాకం చూసిన తర్వాత మీకేమనిపించింది? ఒక పోలీస్ అధికారి బంగారాన్ని రికవరీ చేసి బంగారాన్ని అమ్ముకోవడం, తర్వాత గన్నును కూడా తాకట్టు పెట్టుకోవడం, బెట్టింగ్ యాప్ల్లో ఆయన సైతం పార్టిసిపేట్ చేసి 70 నుంచి 80 లక్షలు పోగొట్టుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోలీస్ అధికారిని చూస్తే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.